తాగుబోతోనికి యాళ్ళ పాల్లా అని ఒక టైం ఉంటదా? పొద్దుగాల లేస్తే చాలు బ్రాందీ షాప్ల కాడికి ఉరుకుతుంటారు. కడుపులో ఇంతంత వడకపోతే పనే కాదన్నట్టు చేస్తుంటారు. అట్లా దినం షాపులు తెరవక ముందే పోయి పడిగాపులు కాసేటోళ్ళు మన మధ్యలోనే చాలా మంది ఉంటారు. ఇక గిట్లనే ఓ కాడ పొద్దుగాలనే తాగుబోతన్నలు పెగ్గులు గుద్దుతుంటే ఏమైందో చూడుర్రి. నిన్ని యాళ్ళ ఎవరు తింటలేరు, ఎవరు తాగుతలేరు. మనిషి పుట్టిందే తాగనికే అన్నట్టు చేస్తాండ్రు కొంతమంది తాగుబోతోళ్ళు. పొద్దుగాల లేస్తే చాలు బ్రాందీ షాపులకి ఎగబడతాండ్రు. అందుకే ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు మనసులో మనాదైంది కావచ్చు. ఇట్లయితే కాదని పనులన్నీ పక్కకు పెట్టి పొద్దుగాలనే బ్రాందీ షాపులకు అడిగిపోయిండు, చెకింగులు చేసిండు. మరి ఎవరు చెప్పిండ్రో ఏమో గాని మునుగోడులున్న బ్రాందీ షాపులలో అంతా నకిలీ మాల అమ్ముతున్నారు, పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నారు అన్నట్టు చెప్పిండ్రట. అందుకే సారు చెకింగులు చేసి దందా చేసేటోళ్లకు క్లాస్ బీకిండు. అగ చూడర్రే, కీసలు 1కి 10 సార్లు పట్టి చూసిండు. వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేసి అడిగిచ్చిండు. దందా నియతిగా చేయాలి. వాని వీని మోసం చేసి సంపాదిస్తే పైసా పెయ్యికి పట్టదు. ఎవరు చూడరని అనుకోవచ్చు, భగవంతుడు చూస్తాడు అన్నట్టు గట్టిగానే అరుచుకున్నాడు సారు. ఎమ్మెల్యే సారు బ్రాందీ షాపుల మీద పడేటాలకు మస్తు మంది పరిశాన్ అయినరట. ఇక ఆడిదాక పోయిన ఆయన పక్కకే ఉండే పర్మిట్ రూమ్ లో చూడడా. ఆసంతకు పోయి చూస్తే ఇంకేమున్నది, పని పాదర పెట్టి జాతరకు పోయినట్టు పెద్ద మనుషులు అంతా బల్ల ముంగట ఊకొని గట్టి పెగ్గులు గుద్దుతాండ్రు. ఏమే పెద్ద మనిషి గిట్ల నానే చేస్తే గింత పొద్దుగాలన తాగితే మెచ్చుకుంటే ఇచ్చుకపోయినట్టు గిదేం రీతి? నలుగురికి చెప్పేటట్టుండాలి గాని గిట్ల పొద్దుగాల మందు సీసాలకు పొతం పెడతారా అని గట్టిగానే గరం అయిండు. నడువురి ఇడికెళ్ళి అని ఎలా కొట్టిండు. ఇక అంత మంచిగానే ఉన్నది గాని తాగిచ్చేటోళ్ళు మీరే మళ్ళా అనేటోళ్ళు మీరేనా అనుకుంటా పోయినరట. జర రిమ్ ఎక్కువైనా తాగుపోతాన్నలు.